#ask డాక్టర్ జాన్ ఆర్ట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. దీక్షిత్ 9447 సార్, స్కాల్ప్ కి రైస్ వాటర్ అప్లై చేస్తే హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్ తగ్గుతుందా? ప్లీజ్ రిప్లై సార్. చాలా మంది సజెస్ట్ చేశారు. ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి నీకు సజెస్ట్ చేస్తారు, దారిలో పోతూ బురద పూసుకుంటే నువ్వు తెల్లగైపోతావు అని చెప్పి. వాడతావా చెప్పు? అంటే ఇవన్నీ ఎప్పుడు ఫాలో అయ్యే వాళ్ళు అంటే మనందరికీ ఎవరికి ప్రాపర్ గా నాలెడ్జ్ లేనప్పుడు, మనము పెద్దవాళ్ల మాటల మీద మాత్రమే డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు, సైంటిఫిక్ నాలెడ్జ్ ఏది అందుబాటులో లేనప్పుడు, అటువంటప్పుడు వీళ్ళు చెప్పిన మాటలు కానీ వాళ్ళు చెప్పిన మాటలు కానీ ఏమో వాడితే ఏమైనా రిజల్ట్ వస్తుందేమో అని ప్రయత్నం చేయడానికి ఇటువంటి చిట్కాలు కానీ ఏదో ఒకటి వాడేవాళ్ళు. మీరు చెప్పేది ఎలా ఉందంటే గోడ పగిలిపోతుంది అంటే దానికి పెయింట్ రాసేస్తే కవర్ అయిపోతుంది కదా అన్నట్లుంది. గోడ పగిలింది అంటే అది ఎందుకు పగిలింది, దాన్ని ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనేటువంటి దాన్ని రిపేర్ చేసి ఆ ఏరియాలో బ్రిక్స్ పెట్టడమో సిమెంట్ పెట్టడమో చేసి పుట్టి వేసి తర్వాత పెయింట్ వేయాలి. అంతేగాని జస్ట్ పెయింట్ వేస్తే పై పూత మందు రాస్తే ఆ గోడ రిపేర్ అవ్వదు. అలాగే మీ స్కాల్ప్ మీద హెయిర్ ఫాల్ కానీ లేదా డాండ్రఫ్ కానీ ఉంది అంటే దానికి ప్రత్యేకమైన కారణం అంటూ ఒకటి ఉంటుంది. ఆ కారణంని మనం అడ్రస్ చేయనంత వరకు మీరు పైనుంచి ఎన్ని రకాల రైస్ వాటర్లు పూసినా, ఆనియన్ వాటర్లు పూసినా, లేకపోతే సున్నం పూసినా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇన్ఫాక్ట్ ఇంకా నష్టం జరిగే ఛాన్సెస్ ఉండొచ్చు. సో అందుకనే మీరు చేయవలసిన పని ఏంటంటే, మీకు డాండ్రఫ్ ఉంది, డాండ్రఫ్ ట్రీట్మెంట్ ఒక ప్రాపర్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి తీసుకోండి. మీకు హెయిర్ ఫాల్ అవుతుంది, డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది కనుక్కోండి. అంతేగాని వీళ్ళొక సలహా వాళ్ళొక సలహా ఇచ్చారు అని చెప్పి గుడ్డిగా సలహాలు ఫాలో అవ్వడం ఏమాత్రం మంచిది కాదు.